మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిన్న జరిగినటువంటి నారాయణపేట జనజాతర సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ముచ్చట ఏంటంటే 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాడంట. అంటే 15 ఆగస్టు రావాలా 2 లక్షల రుణమాఫీ కోసం, డిసెంబర్ 9 రాగానే మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు కాదు ఇంకో 2 లక్షలు లోన్ తెచ్చుకోండి, మేము రుణమాఫీ చేస్తాం, మేము వస్తున్నాం అని చెప్పేసి ప్రజలందరికీ మాయమాటలు చెప్పి ఉచిత హామీలు అని చెప్పేసి కనీసం అసలు రాష్ట్ర ఆదాయం ఎంత అనేది చూసుకోకుండా, ఒక శ్వేతపత్రం అనేది చూసుకోకుండా, ఒక లెక్కపత్రం లేకుండా విచ్చలవిడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 దాటి ఎన్ని రోజులు అవుతుంది, అయినా కానీ రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు పడే ముచ్చట్లేదు. అక్కడ ఈ ఉచిత హామీలు అని చెప్పి పెట్టిను ఏం పడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఒడ్డెక్కిన తర్వాత టెడ్డు చూపించినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఇంకా నిన్న మాట్లాడినటువంటి ముచ్చట ఏంటంటే వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తారంట. అంటే వచ్చే వానాకాలం వరకు నీ బోనస్ కోసం 500 బోనస్ కోసం రైతులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు పండిన పంట కొనే దిక్కు లేనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయ కొనుగోలు కేంద్రాల్లో చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఒకసారి మీరు దగ్గర ఉండి పరామర్శించండి, రైతుల దగ్గర పోయి మీరు చూడండి. కొనే దిక్కు లేదు, ఉన్న పంట కొనే దిక్కు లేదు, నువ్వు బోనస్ ఇస్తా అంటే ఇక్కడ తెలంగాణ రైతులు ఏమో పిచ్చోళ్ళు కాదని నేను చెప్తా ఉన్నా. ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి PRSను కేసీఆర్ తాకట్టు పెట్టిండు. ఇది అసలు కరెక్ట్ మాటేనా? ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు BRS తీసుకుపోయి బీజేపీకి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే, ఒకవేళ ఇప్పుడు BRS బీజేపీ ఇప్పుడు ఎలక్షన్స్ విషయంలో కనుక ఒకవేళ పొత్తులో కలిసినాయి అనుకో, అది రాజకీయ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే కావచ్చు. ఇప్పుడు BRS బీజేపీ పొత్తు పెట్టుకున్న మాత్రాన ఇప్పుడు జైల్లో ఉన్న కవితమ్మ బయటకు వస్తుందా? కవితమ్మగా బెయిల్ వస్తుందా? ఆమె ఇప్పటికే 4 రకాలుగా నా కొడుకు జ్వరం తగిలింది అంటది, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి అంటది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్యాంపెయినింగ్ చేయాలి, మేము ఇట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నేను ప్రధాన నాయకురాల్ని, నేను క్యాంపెయినింగ్కి నేను పోవాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి రకరకాల విషయాలతో ముందుకు తీసుకొచ్చి ఇట్లా బేలాడుకునే పరిస్థితి అయితే చేస్తూ ఉంది. అంత దిక్కేముంది, అయినా క్యాంపెయినింగ్ ఏం చేస్తావు అంటే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మద్యాన్ని ఎట్లా సేల్ చేయాలి, మద్యాన్ని ఎంతవరకు ముందు తీసుకుపోవాలి, వ్యాపారం ఎట్లా చేయాలి, ఎంత లాభాలు వస్తాయి ఈ చెప్తావు నువ్వు క్యాంపెయినింగ్కి వచ్చి ప్రజల మధ్యలోకి. అసలు బీజేపీకి BRSతో సంబంధమే లేదు, అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ చేసినటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఏవైతే చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనుల వల్లే పార్లమెంటు స్థానాల్లో కూడా ఇక్కడ కానీ దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ గెలిచి నరేంద్ర మోడీ గారే అక్కడ గద్దె మీద ఉండే అవకాశం అయితే ఉంది. దాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మన ప్రజా నిర్ణయం, ప్రజల యొక్క తీర్పు అనేది మనం చూడబోతున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ని ఓడగొట్టేందుకు 2 పార్టీలు కుమ్మక్కు. రాష్ట్రంలో 14 MP సీట్లు ఇస్తే ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తాం. అంటే నీకు 14 సీట్లు గెలవకపోతే నువ్వు ముదిరాజు బిడ్డని మంత్రి చేయలేరా? ముదిరాజు బిడ్డని మంత్రి చేస్తా అని చెబుతున్నావు. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్లమెంట్ అభ్యర్థుల నిర్ణయంలో చూసుకున్నట్లు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ దళితులకి ఎంత మోసం చేసింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఆ దళితులందరూ కలిసి ఆయన్ని ఓడగొట్టే ప్రయత్నం అయితే చేసిండ్రు. ఇప్పుడు నువ్వు దళితులకి మళ్ళీ నువ్వు అదే మోసం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దళితులకి ఈ MP పార్లమెంట్ ఎలక్షన్స్ అభ్యర్థుల విషయంలో కూడా ఖచ్చితంగా దళితులకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దళితులకి ఖచ్చితంగా ద్రోహం చేసింది, చేయబోతుంది, ఇకపై కూడా చేస్తుంది. అది మన ప్రజలందరూ కూడా చూస్తారు. మళ్ళీ మిమ్మల్ని కూడా తొక్కిపట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రైతుల విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉంది. మీకు 14 సీట్లు ఇస్తేనా? 14 కాదు, 5, 6 వచ్చే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఉచిత హామీలు చేస్తాం అంటే రాగానే చేస్తామని చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? రేవంత్ రెడ్డి గారు రాగానే చేస్తామని చెప్పిండ్రు కదా, ఇప్పుడు వచ్చారు, చేసింది ఏముంది? రైతు రుణమాఫీ అంట. రుణమాఫీకి అసలు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఒక సాక్ అది.
ఒక సాకు అడ్డం పెట్టుకొని మీరు ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలను మోసం చేసి మీరు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ యొక్క చిత్తశుద్ధిగా వదిలేస్తున్నా నేను. ఇంకా ముచ్చట ఏంటంటే ముదిరాజులను బీసీఏలోకి తేవడం ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యం. ముదిరాజులు బీసీ-డి ఉన్న వాళ్ళని బీసీఏలోకి తీసుకొస్తారంట. అది మళ్ళీ ఇంకోటి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే అధికారం కూడా కాంగ్రెస్ లేదని చెప్తాం గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే ఈ అభ్యర్థుల విషయంలో చూసుకున్నా కానీ ఇంకా రాబోయే రోజుల్లో చూసుకున్నా కానీ ఇట్లా ఎస్సీ వర్గీకరణ మీతోని కాదు మీ చేత కాదని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మీరు అంటే మామూలు అధికారంలో గద్దె మీద కూర్చొని సింహాసనం మీద కూర్చోవడం కాదు, ప్రజల యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి, ప్రజల యొక్క భావన ఎట్లుంది, ప్రజలు అసలు మీ గురించి మీ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 15 ఆగస్టు లోపు రైతులకు ఏకకాలంలో ఇక మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు అయితే చెప్పిండు. ఈ 500 గురించి మనం మాట్లాడుకున్నాం, ఇవన్నీ అయ్యే పనులు కావు. ఇంకోటి అసలు మెయిన్గా మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణలు ఏంది, బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీ నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడుతుండు మన కేసీఆర్ అని చెప్పేసి బిడ్డని బయట తెచ్చుకునే ప్రయత్నం. అసలు నరేంద్ర మోడీ గారికి ఏం అవసరం ఇందా నేను చెప్పాను కదా, అది అసలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎవరికి ఎంత అవసరం ఉందనేది. ఇక్కడ నారాయణపేట సభలో ప్రధానంగా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి బీఆర్ఎస్ని బీజేపీకి ఇట్లా తాకట్టు పెట్టిండు, ఆయన కాళ్ళు మొక్కుతుండు కూతురును బయట తెచ్చుకోవడం అని చెప్పి మాట్లాడిన కదా. అసలు బీజేపీకి ఏం అవసరం, బీజేపీ అసలు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు ఏందనేది నేను ఇప్పుడు క్లారిటీగా ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రజలారా దయచేసి వినండి. నేషనల్ హైవేలు 2014లో ఎన్ని కిలోమీటర్ల వరకు ఉన్నాయంటే 91,287 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇప్పుడు 2024లో చూసుకున్నట్లయితే అవి 1,46,145 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు హై స్పీడ్ కారిడార్లు 2014లో 353 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 2024లోకి వచ్చేసరికి 3,913 కిలోమీటర్ల వరకు అవి వచ్చాయన్నమాట. ఎయిర్పోర్ట్లు 2014లో 74 మాత్రమే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2024 కల్లా 149 ఎయిర్పోర్ట్లు అనేది మన నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగినాయి అని చెప్తా ఉన్నా. వందే భారత్ రైళ్ళు ఇప్పుడు ప్రస్తుతం 50 వరకు మన పట్టాల మీద మన దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి వందే భారత్ రైళ్ళు. ఉడాన్ విమానాలు ఇవి 2017లో ప్రారంభం కాక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 517 రూట్లలో ఇలా నడుస్తూ ఉన్నాయన్నమాట ఉడాన్ విమానాలు కూడా. మెట్రోలు ఇప్పుడు 2014లో 10 లోపు అంటే 2014 లోపు ఒక 10 నగరాల్లో మాత్రమే మెట్రోలు అయితే ఉండడం జరిగింది. 10 లోపు నగరాల్లో మాత్రమే మెట్రో అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు 2024 నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఇక్కడ 50 నగరాల్లో ఇప్పుడు ప్రధానంగా మెట్రోలు ఉండడం అయితే జరుగుతూ ఉంది మన దేశవ్యాప్తంగా. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే నదీ ప్రయాణ మార్గాలు 2014లో 5 మాత్రమే నదీ ప్రయాణ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మన నేవీలో చూసుకున్నట్లయితే నావీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 2024 వచ్చేసరికి 111 నదీ ప్రయాణ మార్గాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయంటే దేశ ప్రజలందరూ కూడా గర్వించాల్సిన విషయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఇది మన నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది, నరేంద్ర మోడీ గారు కృషితోనే జరిగిందని చెప్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారికి ఇట్లా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇట్లా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ముందుకు పోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన చేసినటువంటి ఏమేమి అభివృద్ధులు చేసిండు, ఏమేమి జరిగింది ఇప్పటి వరకు అనేది కూడా దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు జరిగినటువంటి పనులు బ్రాండ్ కనెక్షన్స్ 6.5 కోట్లు ఉంటే 2024 కల్లా ఇలా 83.22 కోట్ల వరకు వచ్చిందంటే మీరు ఆలోచించండి. అండ్ ఇంకోటి ఆప్టికల్ ఫైబర్ 2014లో 6,577 కిలోమీటర్లు ఉంటే 2024లో 6.8 లక్షల కిలోమీటర్ల వరకు ఇలా ఆప్టికల్ ఫైబర్ అనేది ఉందండి. అండ్ ఇంకోటి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పెట్టుకున్నటువంటి ప్రధానంగా టార్గెట్ 400 సీట్లలో మేము గెలవాలి, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలో ఉండాలి అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవ్వడానికి నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఇంకా మరెన్నో ఉన్నాయన్నమాట.
ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలన ఏంటంటే ఇట్లా బీజేపీ అంటేనే గుళ్ళు గోపురాలు మాత్రమే గుర్తొస్తే మాకు ఇంకేం గుర్తురావు అని చెప్పేసి ఇట్లా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఇట్లా ఒక కూటమి అయ్యి నరేంద్ర మోడీ గారిని గద్దె దింపే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదంతా పని కాదని చెప్పి చెప్పడానికి నేను ఇది ఒక నిదర్శనంగా చూపిస్తూ ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఇక్కడ కరోనా వచ్చింది. కరోనా విషయంలో కూడా ఇట్లా మన దేశం అనేది ముందుండి బలంగా ఎదుర్కొని కరోనా విషయంలో కూడా ఎంతో ముందడుగేసి నరేంద్ర మోడీ గారు చూశారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. ఇది కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్య రామ మందిర్ విషయం. రామ మందిర్ నిర్మాణం జరిగింది. రామ మందిర్ నిర్మాణం అది జరిగి ఇట్లా విజయవంతంగా ఓపెన్ అయింది అని చెప్పేసి ఎప్పుడైతే బయటకు వచ్చిందో బీజేపీ వ్యతిరేక శక్తులకి కళ్ళు మండిని. ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా దాని మీదే ఎందుకు ఫోకస్ పెట్టిండు అంటే ఇది మతతత్వ పార్టీ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కావచ్చు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి ఇట్లాంటి ముచ్చట్లన్నీ చెప్తూ ఉంటారు బయట. అవన్నీ వినాల్సిన అటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో అయోధ్య రామ మందిర్ విషయం కూడా ఒక ప్రధాన సమస్య. అది ఆ సమస్యకి నరేంద్ర మోడీ గారి హయాంలో పూర్తి స్థాయిలో కూడా పరిష్కారం అనేది జరిగింది. ఇప్పుడు ఆ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అయింది. ఇప్పుడు ఈ మతాల మధ్య చిచ్చులు ఇట్లా హిందూ ముస్లిం ఇట్లా ఇంకో మన క్రిస్టియన్స్ ఎవ్వరో గుడికి పోయేటోడు గుడికి పోతుండు, చర్చికి పోయేటోడు చర్చికి పోతుండు, మసీదు పోయేటోడు మసీదుకి పోతుండు. ఈడ మధ్యలో ఎవరికి వచ్చిన పంచాయతీ అంటే ప్రధానంగా రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకు మాత్రమే వచ్చినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ మతాల మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి, మతాలతోనే రాజకీయం చేస్తుందన్న మాట అవాస్తవం. మతాలతోనే రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే మన బీజేపీ పార్టీ కనుక లేకపోతే బీజేపీ నాయకులు కనుక గట్టిగా లేకపోతే ఓల్డ్ సిటీలో హిందువుల పరిస్థితి ఎట్లా ఉండేది అనేది కూడా మీరు ఒకసారి ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట. అండ్ ఇంకోటి ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. ఇవన్నీ కాకుండా ఇంకా మరెన్నో కూడా బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు అన్నట్లు మన బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీ తాకట్టు పెట్టినంత మాత్రాన మన కవితమ్మ బయటకు వస్తుంది అనుకునేది అయితే లేదు. కవితమ్మ ఒక మహా ఉద్యమరాలు అనుకోవాలా లిక్కర్ దందాలో.